బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరికొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఒక్కొక్కరిగా తమ అభ్యర్థులను ప్రకటిస్తున్న తరుణంలో ఆసక్తి నెలకొంది. ఇక హస్తం పార్టీ నుంచి కడప ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆ కాంగ్రెస్ అధిష్టానం కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి బలమైన అభ్యర్థి షర్మిలేనని ఆమె అనుచరులు చెబుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసిన షర్మిల రాజకీయంగా చాలా చురుకుగా వ్యవహరిస్తుంది. ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై కార్యకర్తలు, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆమె బంధువులు, అనుచరులు కోరడంతో దానికి షర్మిల సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. కడప ఎంపీగా వైఎస్ షర్మిల బరిలోకి దిగబోతున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా కడప ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు లైవ్ ద్వారా. శ్రీకాంత్, చెప్పండి, వైఎస్ షర్మిల కడప నుంచి బరిలోకి దిగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రసోత్తరంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసినట్లయితే ఏదైతే వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలైనటువంటి షర్మిల ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క పూర్తి స్థాయిలో కూడా పగ్గాలు కూడా చేపట్టడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే ఏదైతే వైఎస్ షర్మిల ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేరినటువంటి తరుణంలో ఆమెకు పిసిసి బాధ్యతలు ఇస్తేనే ఆమె ఎంపీగా పోటీ చేసేందుకు కూడా సుముఖంగా ఉన్నట్లు మనకు తెలుస్తోంది. ఏదైతే ప్రధానంగా మనం చూసినట్లయితే ఏదైతే కడప నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే పలు రకాలైనటువంటి ఏదైతే ప్రత్యేక పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులను కూడా ఆమె పోటీ చేసి ఏ విధమైనటువంటి ఫలితాలు వెలువడతాయనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రత్యర్థులను కలిసి వాళ్ళతో ఫోన్లు చేసి మరి అడిగినట్లు కూడా మనకు తెలుస్తోంది. మొత్తం మీద మనం చూస్తున్నట్లయితే ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరైతే ఖార్గే ఉన్నారో ఆయనతో పాటు రాహుల్ గాంధీ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ బరిలో ఎన్నికలలో నిలబడాలని చెప్పేసి కూడా కోరినట్టు తెలుస్తుంది. దానికి కూడా వైఎస్ షర్మిల ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా సున్నితంగా తిరస్కరించినట్లు కూడా తెలుస్తోంది. మొత్తం మీద వైఎస్ఆర్ కు సంబంధించినటువంటి ఎవరైతే ముఖ్య అభిమానులు కావచ్చు, నాయకులు కూడా పూర్తి స్థాయిలో ఆమెకు ఈసారి గెలిపించేందుకు కూడా ఇప్పటికే అటు వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, ఇద్దరికి సంబంధించినటువంటి ఎవరైతే ముఖ్య నాయకులు కావచ్చు పూర్తి స్థాయిలో వారికి సంబంధించిన అభిమానులు కూడా ఆమె గెలుపుకు కృషి చేసేందుకు కూడా పులివెందులే కాకుండా కడప నియోజకవర్గం కడప జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఆమెకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేందుకు ఇటు ప్రత్యేక పార్టీలతో పాటు పూర్తి స్థాయిలో అటు రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఆమె గెలుపుకు దోహదపడుతున్నటువంటి విధానం అయితే కనపడుతుంది. మొత్తం మీద మనం చూస్తున్నట్టయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేపథ్యంలో వైఎస్ షర్మిలకు పిసిసి బాధ్యతలు ఇస్తేనే పార్టీల్లో చేరికలు కావచ్చు, ఎంపీగా పోటీ చేసేందుకు కూడా అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే మనకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మనకు సమాచారం అందిస్తున్నటువంటి విధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే వైఎస్ షర్మిలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికైతే ఊహాగానాలు మాదిగా అందుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆమెకు ఎంపీగా పోటీ చేయాలంటే ఆమెకు పిసిసి పదవి బాధ్యతలు ఇస్తేనే ఆమె పోటీ చేసేందుకు కూడా సుముఖంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. శ్రీకాంత్, అలానే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బలమైన అభ్యర్థి షర్మిలే అంటూ ఆమె అనుచరులు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరి మధ్య ఫైట్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? మనం ఇప్పటికే పూర్తి స్థాయిలో కడప జిల్లా కడప ఎంపీగా ఏదైతే అవినాష్ రెడ్డి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరో తప్పగా కూడా కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని బరిలో దించేందుకు కూడా వైసీపీ పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద వైఎస్ఆర్సీపీ తరఫున అవినాష్ రెడ్డి పోటీ చేయడం, అదేవిధంగా కాంగ్రెస్ తరఫున షర్మిల పోటీ చేస్తే పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రత్యర్థ పార్టీలు ఏవైతే టీడీపీ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, పూర్తి స్థాయిలో జనసేన కూడా ఆమెకు మద్దతు తెలుపుతూ ఆమె గెలుపుకు దోహదపడుతున్నటువంటి విధానంగా కూడా కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, నాయకులు కూడా ఆమె గెలుపుకు సహకరించేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది.
దీపిక. థ్యాంక్ యూ శ్రీకాంత్.